హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక రుద్రాణి రాహుల్ ఇద్దరూ కలిసి కావ్య నగలు తాకట్టు పెట్టారని తెలుసుకుంటారు. ఇక అలాగే రాహుల్ ఇక ఆఫీస్లో అకౌంటెంట్ని కలిసి ఇక అకౌంట్స్లో జీరో బ్యాలెన్స్ ఉందని, ఇక మొత్తానికి ఇక బ్యాంకు వాళ్ళకి అప్పులు ఉన్నాయని అన్ని విషయాలు తెలుసుకుంటాడు రాహుల్. ఈ విషయాన్ని శ్రీమంతం దగ్గరికి అందరి ముందు బట్టబయలు చేయడానికి ఫాస్ట్గా ఇక శ్రీమంతం దగ్గరికి వస్తాడు రాహుల్. ఇదంతా తెలియక కావ్యరాజ్ చాలా సంతోషంగా ఉంటారు. కావ్య మెడలో నార్మల్ నెక్లెస్ సెట్ని ఇక రాజు అయితే ప్రజెంటేషన్ చేస్తాడు. ఇక నెక్లెస్ సెట్ పెట్టుకో, ఇంట్లో వాళ్ళెవరికి డౌట్ రాదు. అలాగే ఇక నేను గిఫ్ట్గా ఇచ్చానని చెప్పు కళావతి అనగానే, అయ్యో మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు, నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను కదా అని చెప్పి చాలా నవ్వుకుంటూ బయటికి వస్తుంది. ఇంతలోనే దుగ్గిరాల కుటుంబంలో అందరూ కూడా బయట చాలా కోపంతో వెయిట్ చేస్తూ ఉంటారు. కావ్యరాజ్ లోపల నుంచి బయటకు రాగానే చూశారు కదా అందరూ చూశారు కదా, తను అలాగే రాజ్ ఇద్దరు కూడా ఎంత సంతోషంగా ఉన్నారో. ఈ కావ్య ఏమన్నా చేస్తుంది, ఎవరినైనా మార్చేస్తుంది అని చెప్పి అనగానే, ఇక కావాలని గొడవ పెట్టాలని చూస్తున్నావా దాని రుద్రాణి, అసలు ఏంటి అందరినీ ఎందుకు పిలిచావు అని చెప్పి అపర్ణ అంటుంది. ఎందుకు పిలిచానా, ఆ మెడలో ఉన్న నెక్లెస్ ఏంటి కావ్య అని చెప్పి అడుగుతుంది రుద్రాణి. ఒక్కసారిగా కావ్య నెక్లెస్ ఏంటి, నెక్లెసే అనగానే, అదే నెక్లెస్ గురించి అడుగుతున్నాను, ఇది అపర్ణ వదిన పెట్టిన నెక్లెస్ కాదు కదా అనగానే, అవును నేనే కళావతికి ప్రజెంటేషన్ చేశాను, ఇప్పుడు మీకేమైంది, తను కొత్త సెట్ పెట్టుకుంది కదా అనగానే, అవును కొత్త సెట్ పెట్టుకుంది. ద గ్రేట్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి అయిన రాజ్ ఇక డైమండ్ నెక్లెస్ గోల్డ్ నెక్లెస్ భార్యకి ప్రజెంటేషన్ ఇస్తే అది వేరు, కానీ ఒక రోల్డ్ గోల్డ్ నెక్లెస్ సెట్ని తీసుకొని వచ్చి ఇక తన మెడలో వేసి అందరి ముందు మోసం చేసి ఏం చెప్పాలనుకుంటున్నావు రాజ్ అని చెప్పి అనగానే అందరూ షాక్ అయిపోతారు. గోల్డ్ నెక్లెస్ కాకుండా రోల్డ్ గోల్డ్ నెక్లెస్ వేసే కర్మ నా కొడుకు ఎందుకు వస్తుంది, ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి అని చెప్పి అపర్ణ అనగానే, ఊరుకో వదిన, కూల్ నేను చెప్పేది వింటే ఏమైపోతావో ఏంటి వదిన, నిజానికి ఈ విషయం చెప్తేనే నీకు ఇంత కోపం వచ్చింది, కానీ వీళ్ళు చేసే పనులు చూస్తే మీకు ఎంత కోపం రావాలి, చెప్పరా రాహుల్, ఎక్కడి నుండి వస్తున్నావు, ఏం చేసావు, ఏ రకంగా మొత్తం చెప్పు అనగానే, అవునత్త మమ్మీ చెప్పింది నిజానికి అందరూ నమ్మాల్సిందే, ఈరోజు కంపెనీకి వెళ్ళి నేను వస్తున్నాను, హాస్పిటల్ బిల్లు కూడా వీళ్ళు క్యాష్ రూపంలో కట్టలేదు, ఓకే సారీ, ఇక క్యాష్ రూపంలో కట్టారు, అది ఎందుకు ఏంటా అని చెప్పి ఇక నేను అనుకుంటేసరికి చివరాఖరికి వీళ్ళు నగల్ని తాకట్టు పెట్టారని విషయం తెలుసుకున్నాను, దానికి తాలూకా రిసిప్ట్ ఇదిగోండి అని చెప్పి రిసిప్ట్ చూపిస్తాడు రాహుల్. కావ్య ఏంటిది అని చెప్పి అపర్ణ అరుస్తూ ఉంటే, అయ్యో అప్పుడే ఏంటది అరుస్తున్నావు, ఇంకా చాలానే ఉంది, నగల గురించి చెప్తేనే మీరు ఇలా అవక్కైపోతే ఇంకా వీళ్ళు చేసిన విన్యాసాల గురించి తెలిస్తే ఏమైపోతారో ఏమో అనగానే రాజ్ కావ్య ఇద్దరు స్టన్ అయిపోతారు. ఏంటి మాకెలా తెలిసిపోయిందా అని చెప్పి అనుకుంటున్నారు కదా, మొత్తానికి మీలో ఉన్న మార్పుని చేర్పుల్ని చూసే నాకు అనుమానం వచ్చింది, వీళ్ళు ఈ రోజుకి మనకెవ్వరికీ చెప్పకుండా ఈ ఆస్తి పత్రాలని బ్యాంకులో తనఖా పెట్టి ఇక ఎవరో చేసి తిప్పేసిన బోర్డుకి అప్పు పాలైపోయి అప్పులు కడుతున్నారు వదిన, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి అనగానే ఇక ఎవ్వరూ ఏమి మాట్లాడలేని పరిస్థితి. ఈ ఇంటికి సంబంధించిన అన్ని పెత్తనదారిలాగా కావ్య చేతికి పెట్టేసరికి తన ఇష్టానుసారంగా లేనిపోని అప్పులన్నీ తల మీద వేసుకొని మరి ఇక అప్పులని వీళ్ళు నెల కట్టాలని ఒప్పందం చేసుకున్నారు, లేదంటే మనందరినీ బయటికి పంపించేసి ఈ ఆస్తులన్నీ ఇక బ్యాంకు వాళ్ళు జప్తు చేసుకునేవాళ్ళు, అవునా కాదా చెప్పండి అని చెప్పి అందరి ముందు అపర్ణకి అలాగే ఇందిరాదేవికి దానిలక్ష్మికి అందరి దగ్గర కావ్యరాజ్ని నిలదీస్తుంది రుద్రాణి. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక రాజ్ సైలెంట్ అయిపోతే కావ్య బాగా ఆలోచిస్తుంది.
ఏంటి ఏమంటున్నారు? ఇదంతా కూడా జప్తు చేయాల్సిన అవసరం బ్యాంకు వాళ్ళకి ఏముంది? అప్పుని మేము కట్టేస్తున్నాం కదా అనగానే ఒక్కసారిగా అపర్ణ, సుభాష్ వెంటనే ఏంటమ్మా కావ్య, ఏం మాట్లాడుతున్నావు? అప్పేంటి, కట్టడం ఏంటి, జప్తేంటి? ఇంత పెద్ద పెద్ద విషయాలు మీరు హ్యాండిల్ చేయడం ఏంటి? అసలు ఇంతకీ ఏమైందిరా రాజ్? అలా బెల్లం కొట్టిన రాయిలా చూస్తున్నావేంటి అని చెప్పి సుభాష్ అడగగానే అప్పుడు రాజ్ మొత్తం కూడా వివరించి చెప్తాడు. ఇక జరిగిందంతా దుగ్గిరాల కుటుంబం తెలుసుకుంటుంది. షూరిటీ సంతకం పెట్టడం వల్ల బ్యాంకు వాళ్ళు ఇక అప్పుని మన మీదకి వేశారన్నమాట అన్న విషయం తెలుసుకుంటే ఇక ఒక్కసారిగా ఇందిరాదేవి, ఇక అపర్ణ అందరూ ఇక కావ్యరాజు విషయంలో చాలా బాధపడతారు. వాళ్ళిద్దరూ చిన్నవాళ్ళైనా ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా సమర్థింపుగా బ్యాంకు వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నారన్న సంగతి తెలుసుకొని ఇక వెంటనే కావ్యని, రాజుని అపర్ణ చాలా బాధపడుతుంది. చూడమ్మా కావ్య, నువ్వు చేసిన పనికి నువ్వు ఎందుకు ఇలా మారిపోయావో, ఎందుకు ఇంట్లో షరతులు పెడుతున్నావో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు తెలుసుకున్నాను. నిజానికి నువ్వు రాజ్ చాలా మేలు చేశారు. ఇంట్లో వాళ్ళకి ఎలాంటి టెన్షన్ లేకుండా ఇంట్లో అందరూ చక్కగా సంతోషంగా ఉండేలాగా చేసి నువ్వు రాజ్ ఇంత కష్టపడుతున్నారా అని చెప్పి చాలా మంచి పని చేసావు అనగానే ఇక సుభాష్ కూడా రాజ్, నేను ముందే అడిగాను ఏమైనా సమస్య ఉంటే చెప్పరా అని, కానీ చెప్పకుండా నీలోనే నువ్వు దాచుకున్నావు కదా. ఈరోజు తాతయ్య గారి సంతకానికి విలువలు ఉన్నాయని ఆయన పెట్టిన ఒకే ఒక సంతకాన్ని గురించి ఆలోచించావని చాలా చాలా తృప్తిగా అనిపిస్తుంది అనగానే ఇందిరాదేవి అంటుంది, అందుకే ఆయన కావ్య పేరు మీదే ఈ ఆస్తి రాశారంటే ఏంటా అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. కావ్య మనస్తత్వం మనందరికంటే బాగా చదివేశారు పావే, అందుకే కావ్య పేరు మీద ఈ ఆస్తి రాశారు. నిజంగా చాలా నువ్వే అర్హురాలివి ఈ ఆస్తికి అని చెప్పి ఇందిరాదేవి అంటుంటే ఇక ఒక్కసారిగా దానిలక్ష్మి అవునవును చాలా చక్కగా చెప్పారు, మీరందరూ కొలిపి చాలా మంచివాళ్ళు. ఈ కావ్య వల్ల ఈ ఇంట్లో ఇంత ఘోరం జరుగుతుంటే కావ్యని వెనకేసుకొని వస్తారా? అయినా ఎవరిని అడిగి తీసుకున్నావు ఈ నిర్ణయం? ఈ ఇల్లు మొత్తం నీదే అనుకున్నావా, లేదా ఆస్తి రాశారని నిజంగా నువ్వు పెత్తనదారి అయిపోయావు అనుకున్నావా? ఈ ఆస్తికి అసలు సిసలైన వారసులు రాజ్, కళ్యాణ్. వాళ్ళిద్దరికి సమాన హక్కు ఉంటుందని నీకు తెలీదా? నీ భార్య ఏదో ఐడియా ఇచ్చిందని నువ్వు ఫాలో అయిపోతున్నావు, నువ్వు కడుతున్నావు. కానీ నా కొడుక్కి అన్యాయం జరుగుతుంది. నా కొడుకు ఆస్తిని మీరు అనుభవిస్తున్నారు. అలాగే అనుభవించి మీరే హారతి కర్పూరాలు చేసేస్తూ ఉంటారు. నా కొడుకుకి నాకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఇంత ఘోరం జరుగుతుంటే నంగనాచిలాగా నీ మనసులో పెట్టుకొని అందరి దగ్గర చక్కగా ఏమి జరగనట్టుగా ఉంటున్నావంటే నువ్వు ఎంతటికైనా సంవత్సరాలవి. రేపు పొద్దున్న ఆస్తి మొత్తం బ్యాంకు వాళ్ళకి జప్తు చేసేసి నేను మంచిదాన్ని అనిపించుకోవడానికి నువ్వు ఎంతటికైనా వెళ్తావు. కానీ ఈ రకంగా చేస్తే నేను ఊరుకోను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఇక ఊహించని విధంగా ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడతారు. ఇక ధాన్యలక్ష్మి అయితే కోర్టు వరకు వెళ్తానని చెప్పి ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. రుద్రాని కూడా దానికి సపోర్ట్గా నేనున్నాను నీకు అని చెప్పి ఇక ఇంటికి అందరూ వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక రుద్రాని అయితే చాలా బాధపడుతుంది. ఒరే రాహుల్, ఏంట్రా మనం ఊహించింది ఒకటైతే ఊహకు అందని విషయం జరిగింది. ఈ ఆస్తి మొత్తం కూడా బ్యాంకు వాళ్ళు జప్తు చేయడానికి రావడం ఏంటి, ఈ కావ్యరాజు అడ్డుపడ్డం ఏంటి, ఇక మొత్తానికైతే ఆస్తిని కాపాడింది. కానీ నాకు ఎక్కడో ఒక దగ్గర బాధగా ఉందిరా రాహుల్. ఇప్పుడు ఏం చెయ్యాలిరా? ఈ కావ్య నిజానికి ఆస్తిని కాపాడిందని మెచ్చుకోవాలా, లేదంటే ఈ సంతకానికి ఇంత ఇలువిచ్చి ఇక ఆస్తిని కాపాడిందని ద్వేషించాలా? ఏమీ అర్థం కావట్లేదు. దానిలక్ష్మి చెప్పినట్టుగా ఆస్తి పంపకాల కోసం ఇక కోర్టుకు వెళ్ళక తప్పటం లేదు. ఎందుకంటే ఈ ఆస్తి విషయంలో రాజ్, కావ్య 20 కోట్లు ఇక నెల కట్టాలి అంటే చాలా పెద్ద వర్కే చెయ్యాలి. ఈ విషయాలన్నీ ఇక ఆలోచించుకొని నేను కూడా వీళ్ళకి యాంటీ అయిపోయి నేను ధాన్యలక్ష్మి కలిసి కోర్టులో కేసు వేస్తేనే కరెక్ట్ కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలోనే ఇక ఒక్కసారి ఐడియా వస్తుంది రుద్రానికి. ఏం చేయాలో అర్థం కాదు. ఒక్కసారి అనామికకి కాల్ చేద్దామని చెప్పి అనామికకి ఫోన్ చేయగానే ఇక అయిపోయింది అనామిక, మొత్తానికి అయిపోయింది. మా ఇల్లు మొత్తం కూడా అప్పుల పాలైపోయింది. ఇల్లు మొత్తం కూడా జప్తు చేయడానికి బ్యాంకు వాళ్ళు రెడీగా ఉన్నారు.
అని చెప్పి ఏడుస్తూ ఫోన్ చేస్తుంది రుద్రాణి. ఇక అనామిక వెంటనే మొత్తం తెలుసుకొని, అంటే ఇప్పుడు విషయం బయటపడిందనమాట అని చెప్పి, ఏంటంటే మీరు అంత బాధపడుతున్నారు, మీరు అలా బాధపడకండి, మీకు నేనున్నాను కదా అనగానే, నిజంగా నా అనామిక అనగానే, నేనున్నాను ఆంటీ, మీరు నాకు ఆ ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ నాకు మంచిగా ఆలోచన అందించి సలహాలు ఇచ్చేవాళ్ళు, మిమ్మల్ని నేను ఎలా మర్చిపోతాను, కానీ మీరు ఈ ఊబిలోంచి బయటపడాలంటే ఒకటే ఒకటి అని చెప్పాను. కానీ ఏం చేయమంటావు, నాకు ఆస్తి కావాలి అలా అని చెప్పి ఇప్పుడు నేను కోర్టుకు వెళ్తే నాకు ఆస్తి వస్తుందో రాదో తెలియదు. కావ్య ఇక మధ్యలో ఉండి మంచి చేసిందో చెడు చేసిందో అర్థం కావట్లేదు. ఇప్పుడు రూపాయికి అడుక్కోవాల్సిన పరిస్థితి, అలాగే ఇంట్లో భోజనం దగ్గర నుంచి కారు దగ్గర నుంచి అన్నీ కట్ చేసేసింది సెకండ్ ఇన్స్టాల్మెంట్కే. ఇక తర్వాత థర్డ్ ఇన్స్టాల్మెంట్కి నా పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పి అంటూ ఉంటుంది రుద్రాణి. అప్పుడు ఇక అనామిక చెప్తుంది, చూడండి ఆంటీ, మీరు ఇంకా ఇన్స్టాల్మెంట్స్ కట్టే విధంగానే ఆలోచిస్తున్నారా? ఆ ఇన్స్టాల్మెంట్స్ ఆగిపోతేనే బాగుంటుంది, అప్పుడే కదా అందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారు అనగానే, దుర్మార్గురాలా, ఏం మాట్లాడుతున్నావు, మేము అందరం రోడ్డు మీదకి వచ్చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావన్నమాట, నా మీద నీకు ఎంతో ప్రేమ ఉందని ఇప్పుడే కదా చెప్పావు అనగానే, అవునండి, మీ మీద ప్రేమ ఉంది కాబట్టే నేను చెప్తున్నాను, నేను చెప్పేది కరెక్ట్గా వినండి. కావ్య ఇన్స్టాల్మెంట్ పే చేస్తుంది, అప్పుడు బ్యాంకు వాళ్ళు జప్తు చేయరు, మీ ఆస్తి మీకు ఉంటుంది. అది దక్కాలి అంటే కనీసం చాలా నెలలు వెయిట్ చేయాలి, ఒక్కోసారి ఒడిదుడుకులు వస్తాయి, ఒక్కోసారి రాసి కట్టలేని పరిస్థితి వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళు జప్తు చేస్తారు, అప్పుడు రోడ్డు మీదకి రావాల్సిందే కదా అనగానే, అవును కదా రావాల్సిందే, కానీ ఏం చేయాలి అనామిక, నాకెందుకో చాలా భయంగా బాధగా అనిపిస్తుంది అనగానే, మీరు ఆ ఇంట్లో ఎప్పటి నుంచో పాతుకొని ఉన్నారు, కానీ మీకంటూ ఒక ఆస్తి ఇవ్వలేక మిమ్మల్ని ఎప్పుడూ పరాయి మనుషుల్లాగే చూస్తూ ఉంటారు, నిజమా కాదా అనగానే, అవును, అందుకే కదా వీళ్ళని ఏ రకంగా దెబ్బ కొట్టాలా అని చెప్పి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. నేను చెప్పినట్టుగా మీరు చేస్తే మీకు ఆస్తి ఎంత వస్తుందో అంత డబ్బు వస్తుంది, ఆ డబ్బు పెట్టుకొని మీరు మీ అబ్బాయి చక్కగా ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వచ్చు అని చెప్పనగానే, ఏం ఐడియా వేయాలి, వీళ్ళ దగ్గర ఇంకా ఏముందని నేను ఏ ఐడియా వేసినా మనకి లాభం చేకూర్చడానికి అనగానే, అయ్యో నేను చెప్పేది వినండి ఆంటీ, మీరు కావ్య ఇన్స్టాల్మెంట్ కట్టడానికి వెళ్ళేటప్పుడు ఆ డబ్బుని రాహుల్ ద్వారా దొంగిలించేమని చెప్పండి, అప్పుడు ఖచ్చితంగా ఇన్స్టాల్మెంట్ ఆగిపోతుంది, అప్పుడు ఖచ్చితంగా ఇక బ్యాంకు వాళ్ళు వచ్చి అందరినీ రోడ్డు మీదకి లాగుతారు, ఇల్లుని సీజ్ చేస్తారు, అప్పుడు మీరు ఆ డబ్బు పెట్టి హ్యాపీగా ఎక్కడైనా బతకచ్చు అనగానే, ఏమంటున్నావు అనామిక, నా కొడుకు దొంగతనం చేస్తే ఆ కావ్య ఏమన్నా ఊరుకుంటుందా, ఎక్కడ వరకైనా వెళ్ళి నా కొడుకుని అరెస్ట్ చేయిస్తుంది, దొంగగా ముద్ర వేయిస్తుంది, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనగానే, అదేమీ జరగదు, ఖచ్చితంగా మీరు ఒకవేళ డబ్బు రాహుల్ వెళ్ళి దొంగిలించకపోయినా వేరొకతనితో దొంగిలించేలాగా చేయమని చెప్పండి, అప్పుడు ఖచ్చితంగా ఆ కావ్య ఇన్స్టాల్మెంట్ పే చేయలేదు, అప్పుడు వెంటనే బ్యాంక్ వాళ్ళకి విషయం తెలిసి ఇంట్లో అందరినీ బయటికి నెట్టేస్తారు అనగానే, 20 కోట్ల రూపాయల కోసమేనా నేను ఇంతకాలం వెయిట్ చేసింది అనగానే, నీకు 20 కంటే 40 ఇస్తాను, మీరు ఆ 40 కోట్లతో ఏమన్నా చేసుకోండి, కానీ కావ్య మాత్రం టయానికి డబ్బు పే చేస్తే మాత్రం మీకు ఇబ్బందే, ఆస్తి వస్తుంది కానీ మీకు ఎప్పుడూ విడమర్చి ఆస్తి పంపకాలు ఎవరు ఇవ్వరు, కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు చేస్తే మీకు ఆస్తి కంటే ఎక్కువే వస్తుంది, అలాగే రిస్క్ అనేది ఏ విషయంలో అయినా ఉంటుందని గుర్తు చేసుకోండి అని చెప్పి ఇక అనామిక బంపర్ ఆఫర్ ఇస్తుంది రుద్రాణికి. రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరూ ఆలోచించుకొని, అవును మమ్మీ, ఇప్పుడు కావ్య ప్రతి నెల కడుతూ ఉంటుంది, అందుకని ఆ ఆస్తి ఏమీ మనకేమీ దక్కదు, దానలక్ష్మి కూడా మారిపోయిద్ది, ఎందుకంటే ఆస్తి విషయంలో కావ్య ఏమీ తన కోసమేమీ కాదు కాబట్టి అందరి కోసమే నిలబడిందని తెలుసుకుంది కాబట్టి ఇక దానిలక్ష్మి అత్త కూడా మన వైపు సపోర్ట్ చేయదు, కాబట్టి అనామిక చెప్పినట్టు చేస్తే మనకు డబ్బు ఇస్తానంటుంది కదా, ఆ డబ్బు తీసుకొని మనం హ్యాపీగా ఫారెన్ వెళ్ళిపోదాం అనగానే, ఉండరా రాహుల్, నాకెందుకో అనామికనే ఈ రకంగా చేస్తుందా అని అనిపిస్తుందిరా అనగానే, ఏమో నాకైతే అనామిక వాళ్ళ మీద మన కుటుంబం మీద గ్రడ్జు పెట్టుకొని పని చేసిందేమో అనిపిస్తుంది అని చెప్పి ఇక వెంటనే అనామికకి కాల్ చేస్తుంది రుద్రాణి. అనామిక లిఫ్ట్ చేసి, ఏంటంటే ఏమి ఆలోచించుకున్నారు, డబ్బు దొంగిలిస్తాడా రాహుల్ అనగానే, చూడు అనామిక, నువ్వు ఒక రేంజ్లో విలనివి, నేను అంతకు మించిన దాన్ని,
నువ్వు నీ వయసు నుంచి నేను దాటుకొని వచ్చిన దాన్నే, నువ్వు ఈ పని చేసావని నాకు తెలియదు అనుకుంటున్నావా అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది అనామిక. అయ్యో ఆంటీ ఏమంటున్నారు అనగానే నీకు అర్థమైందని నాకు అర్థమైంది. నువ్వు ఇక నందగోపాల్ అనే వ్యక్తితో ఇదంతా చేయించావని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో నీకే వస్తాయి. నువ్వే ఎప్పుడు ఇలాంటి విషయాల్ని ఒక రేంజ్లో ఆలోచిస్తావని నాకు తెలుసు. ఇప్పుడు సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి రాజ్ కంపెనీ అడ్డంగా ఉంది కాబట్టి రాజ్ కంపెనీ కింద పడిపోవాలని ఇక నువ్వు ఈ ఐడియా వేసావని అర్థమైంది అనగానే చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ, చాలా తొందరగా తెలుసుకున్నారు. అవును, నేనే ఇదంతా చేయించాను. ముఖ్యంగా ఆ కావ్యరాజ్ ఇద్దరు కూడా ఓడిపోవాలి, కంపెనీ ఎత్తేసి ఒక మూలను కూర్చోవాలి, మా కంపెనీ ఎత్తదిగిన ఫస్ట్ ర్యాంకులో ఉండాలి అనగానే మరి నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తానంటేనే నాకు 40 కోట్లు బంపర్ ఆఫర్ ఇస్తానన్నావు. ఇప్పుడు ఈ డీల్కి నేను రెడీ. కానీ ఎక్కడ ఏ విషయం ఎవరికీ తెలియకూడదు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నిన్ను నాతో కలిపేసి నిన్ను ఇద్దరిని పోలీసులకు అప్పచెప్తారు అనామిక అనగానే ఆ ఛాన్స్ ఏమీ ఉండదు. అసలు ఆ నందగోపాల్ ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. వాడు పోలీసులలో పరారీలో ఉన్నాడనే తెలుసు. కానీ అసలుగా ఎక్కడ నందగోపాల్ ఉన్నాడో నాకొక్కడికే తెలుసు అని చెప్పి ఇక చెప్పడం జరుగుతుంది. ఇక వెంటనే రాహుల్ అయితే సరే మమ్మీ, మనం అనామిక చెప్పినట్టుగానే చేద్దామని అనామికతో ఇక రుద్రాని రాహుల్ చేయి కలుపుతారు. ఇక 2వ నెల పేమెంట్ కోసం బ్యాంకు వాళ్ళు రాజ్కి కాల్ చేయగానే 6 వారాల నగల్లో ఇంకొక నగల్ని బాగా ఇక చేసేసరికి పేమెంట్ అయితే అందుతుంది రాజు వాళ్ళకి. ఆ పేమెంట్ అంతా కలిపి ఇక సెకండ్ ఇన్స్టాల్మెంట్కి కట్టడానికి క్యాష్ని తీసుకొని రాజ్ కార్లో పెట్టుకొని ఇక బ్యాంకుకు వెళ్తాడు. ఇక అదే టైంలో రాహుల్ దొంగల్ని పెట్టించి రాజ్ చేతిలో ఉన్న సూట్ కేసుని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక ఒక్కసారిగా రాజ్ పరుగున ఎంత పరుగు పెట్టినా ఆ దొంగల ముఠ అయితే దొరకదు. ఇక ఒక్కసారిగా రాజ్ కుప్పగొలిపోతాడు. ఇదేంటి, చేతిలో ఉన్న డబ్బుని తీసుకొని వెళ్ళిపోయారు, ఈరోజు ఖచ్చితంగా కట్టాలి, ఈరోజు కాకపోతే రేపు 10 గంటల లోపు కట్టకపోతే వాళ్ళు అనుకున్న టయానికి ఇల్లు వచ్చి జప్తు చేస్తారు. ఇంట్లో వాళ్ళందరికీ నేను భరోసా ఇచ్చాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు అలాగే కంపెనీ ఇక ఆస్తులకి ఎలాంటి టోకా లేదని. ఇప్పుడు ఏం చెయ్యాలరా భగవంతుడా అని చెప్పి రాజ్ డిసప్పాయింట్ అయిపోతాడు. కావ్యకి విషయం చెప్తాడు. కావ్య రాజ్ ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. ఇక అప్పటికప్పుడు కావ్య ఒకటి ఆలోచిస్తుంది. అసలు ఇదంతా నందగోపాల్ గురించి వచ్చిన సమస్య. వాడు ఫారెన్ వెళ్ళిపోయాడని అనుకున్నాం, కానీ వాడు ఇక్కడే ఉంటున్నాడు. కానీ ఎక్కడ ఉంటున్నాడో అర్థం కావట్లేదు. వాడిని ఏదో రకంగా పట్టుకోవాలి అని చెప్పి. అవును, మీకు విషయం చెప్పలేదు కదా, అనామిక మనకి బద్ధ శత్రువుగా మారిపోయింది. మీరు నేను తల వంచుకొని బాధపడాలని జగదీష్ రావు గారి ఆర్డర్ క్యాన్సిల్ చేయించాలని ఇక కిరీటం గురించి చాలా కాకమ్మ కథలు పడింది. అవన్నీ మీకు చెప్పలేదండి అని చెప్పాను. కానీ అవునా అనామిక ఇంత ఘోరంగా ఉందా అనగానే అవును అనామికనే. నేను ఈ విషయంలో నాకు ఎందుకో డౌట్గా అనిపిస్తుంది. డబ్బు దొంగిలించే ఐడియా అనామిక చేసిందేమో అనిపిస్తుంది అనగానే ఇక ఏం చెయ్యాలి, అనామిక విషయంలో మనం ఏ రకంగా ప్రూవ్ చెయ్యాలి అని చెప్పి రాజ్ కావ్య ఆలోచిస్తారు. ఏముందండి, నేను అలాగే మీరు ఇద్దరం కలిసి నైట్కి ఎవరు లేని టైంలో అనామిక ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. దాని ద్వారా మనం ముందు స్టెప్ వేయచ్చు. రేపు పొద్దున కల్లే డబ్బును మనం కట్టాలి అని చెప్పి కావ్య రాజ్ ఇద్దరు కూడా అనామిక వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు. రాత్రికి రాత్రే ఇక అక్కడికి వెళ్ళినాక 20 కోట్ల గురించి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి 100 కోట్ల విషయం బయటపడుతుంది. ఇక అక్కడ ఉన్న కొన్ని ఫైల్స్ అలాగే కొన్ని ఆధారంగా కావ్య అన్నీ చూస్తుంది. అందులో రుద్రాని ధాన్యలక్ష్మి ఇద్దరు మాట్లాడుకున్న విషయాలు కొన్ని బయటకు వస్తాయి. ఇక అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో అనామికతో పాటు నందగోపాల్ మాట్లాడినట్టు, నందగోపాల్కి ఇక చాలా విషయాలు షేర్ చేసినట్టు, నువ్వు ఉన్న అడ్రస్ కానీ ఏది కానీ ఎవరికి తెలియకూడదు, సమయానికి ఎవరు అక్కడికి వచ్చే అవకాశం లేని ప్లేస్లో నువ్వు ఉండాలి అని చెప్పి అక్కడ అడ్రస్ల గురించి, అలాగే ఇక సామంత్, అనామిక, నందగోపాల్ ముగ్గురు కలిసి మాట్లాడుతున్న కుట్రలు మొత్తం బయటపడతాయి. అది చూసిన రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక కళావతి, నువ్వు చెప్పినట్టుగా అనామిక మన కుటుంబం మీద
ఇంత గ్రడ్జు పెంచుకుందని ఊహించలేకపోయాను. ఇదంతటికీ కారణం అనామిక అన్నమాట. అనామిక ఇప్పుడు ఇక మాకు విషయం తెలిసిపోయింది, నీ లైఫ్ అయిపోయింది అని చెప్పి రాజ్ అంటాడు. వెంటనే ఇక కావ్య అయితే, ఏమండి మీరు ఇవన్నీ ప్రూఫ్స్ పట్టుకోండి, వాడు ఎక్కడున్నాడో ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి ముందు కమిషనర్ గారికి ఫోన్ చేయండి, అక్కడికి వెళ్ళి కమిషనర్ గారితో మాట్లాడి మనకంటూ కొంతమంది పోలీసుల్ని అప్పచెప్పమని చెప్పాలి అని రాజ్ ఇక కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళి కొంత పోలీస్ బలగాన్ని తీసుకుంటాడు. కావ్య రాజ్ ఇద్దరు కూడా నందగోపాల్ని పట్టుకోవడానికి ఇక ఎక్కువ టైం లేదు కాబట్టి ఇక ఎవరిని కూడా అనామికని రుద్రాణిని ఎవరిని ప్రశ్నించాలని అనుకోరు. ముందు నందగోపాలే కావాలి టార్గెట్ అని చెప్పి నందగోపాల్ ఉన్న అడ్రస్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే నందగోపాల్ అయితే ఇక హ్యాపీగా డ్రింక్ చేస్తూ తన గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా నందగోపాల్ బయటికి రారా అని చెప్పి ఇక గట్టిగా అరుస్తాడు రాజ్. ఒక్కసారిగా సిగరెట్ తాగుతూ కింద పడేసి, అమ్మో రాజ్ మనం పారిపోవాలి పద అని చెప్పి పరిగెడుతూ బయటికి వస్తాడు. ఇంతలోనే పోలీసు బలగం మొత్తం కూడా గన్స్తో చుట్టుముట్టి ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నందగోపాల్. అమ్మ బాబోయ్ నన్ను చంపకండి, నన్ను షూట్ చేయకండి, నేను లొంగిపోయాను అనగానే ఇక రాజు అయితే చంప చెల్లుము అనిపించి, నువ్వు లొంగిపోయినా ఇక్కడ ఎవరు కూడా నిన్ను ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నావేమో, మర్యాదగా డబ్బు ఇవ్వు అనగానే, ఏ డబ్బు, నన్ను ముందు పెట్టి వెనక డబ్బు మొత్తం నొక్కేసింది అనామిక దగ్గరే ఉంది 100 కోట్లు, నేను వాళ్ళు చెప్పే ఆట బొమ్మని అంతే అనగానే, సరే అయితే ఇప్పుడు గనక నువ్వు ఫోన్ చేసి ఆ అనామికకి డబ్బు మొత్తం తీసుకొని రమ్మను, లేదంటే నీ ప్రాణాలు తీసేస్తాను అనగానే అనామికకి కాల్ చేస్తాడు నందగోపాల్. అనామిక డబ్బు కావాలి, 100 కోట్ల రూపాయలు తీసుకొని నేను చెప్పిన ప్లేస్కి రా, లేదంటే నా ప్రాణాలే పోతాయి అనగానే, ఆఫ్టర్ ఆల్ నీ బోడి ప్రాణాలు పోతే నాకేంటి, నా డబ్బు నేనేమీ తీసుకొని రాను, అయినా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎవరు నిన్ను పట్టుకున్నారు అనగానే, రాజ్ కావ్య మొత్తం తెలిసిపోయింది, వాళ్ళు నన్ను చంపేస్తానంటున్నారు అనగానే, చంపేస్తే చచ్చిపో, లేదంటే ఎక్కడికైనా పారిపో, అసలు నువ్వు నాకు ఫోన్ చేయడమే నాకు నచ్చలేదు, నీకు నాకు సంబంధం ఏంటి, అయినా నిన్ను చంపేస్తే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఆ సంగతి వాళ్ళకు కూడా తెలుసు, నువ్వు నన్ను ఫోన్ చేసి డబ్బు అడిగినంత మాత్రాన డబ్బు తెస్తాను అనుకుంటున్నావేమో, ఎట్టి పరిస్థితుల్లోనూ తేను, నువ్వు ఏమైపోయినా నాకు బాధ లేదు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది అనామిక. ఇక వెంటనే పోలీసు వాళ్ళు అనామిక మాట్లాడినదంతా కూడా నోట్ చేసుకుంటారు. ఇక పోలీసులు అయితే కావ్య చెప్పినట్టుగా మీరు ముందే వెళ్ళి అనామిక మీద అరెస్ట్ వారెంట్ అయితే ప్రూఫ్స్ ఏమీ లేవు కారణంగా అనామిక తప్పించుకోవచ్చు, కాబట్టి ఈ నందగోపాల్తో ఫోన్ కాల్ చేయించాలి అన్న ఐడియా చాలా బాగుంది మేడం, మీరు నిజంగా ఐఏఎస్ ఆఫీసర్కి మించిపోతారు అని చెప్పి అనగానే, రాజ్ అయితే మీరు అన్నది కరెక్టు, 100% కరెక్టు, ఈ కళావతి మైండ్ అని చెప్పి మనసులో అనుకుంటాడు. మొత్తానికైతే నందగోపాల్ని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్లో వేస్తారు. అనామిక విషయంలో పోలీసులు అలాగే కావ్య రాజ్ ఇక అక్కడి నుంచి బయలుదేరుతారు. అనామిక సామంత్తో సమంత్ ఇప్పుడే వాడిని కావ్య వాళ్ళు పట్టుకున్నారంట, వాడికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి, ఎక్కడ ఏ ప్రూఫ్ లేదు కాబట్టి 100 కోట్ల రూపాయలు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, సూట్ కేసుల్లో పెడతాను, ఈ డబ్బు తీసుకెళ్ళి ఇక గోడౌన్లో పెట్టేసేయండి అనగానే, అలాగే అర్జెంటుగా ఇవ్వు, ఈ విషయం తెలిసిందంటే మళ్ళీ నన్ను పోలీసులు పట్టుకుపోతారు అని చెప్పి సామంత్ గబగబా సూట్ కేసులో డబ్బు సర్దుకొని హుటాహుటిన కిందకి దిగుతూ ఉంటే ఇక రాజ్ కావ్య వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు, డబ్బు తీసుకొని పారిపోదామని చూస్తున్నారా, ప్రజల కష్టం ప్రజలది, డబ్బు పట్టుకొని మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేరు అని చెప్పి కావ్య అంటూ ఉంటే, కావ్యరాజ్ని ఏంటి కంపెనీకి వచ్చి అలర్ట్ చేస్తున్నారు, అసలు మేము ఆ డబ్బు తీసుకున్నామని ప్రూఫ్స్ ఉన్నాయా అనగానే ఇక వెంటనే పోలీస్ ఆఫీసర్ వచ్చి, మొత్తం ప్రూఫ్స్ వీడియోలు అన్నీ మా దగ్గర ఉన్నాయి, నువ్వు అలాగే ఈ సామంత్ ఇద్దరు కలిసి ఆ నందగోపాల్ని ఉసుగలిపి 100 కోట్ల ఆస్తిని కొట్టేయాలని చూశారని, మీతో పాటు వీళ్ళ ఇంట్లోనే ఉంటూ ఇక ఆ రుద్రాణి గారిని అందరికీ కూడా అరెస్ట్ వారెంట్లు వెళ్ళాయి, మీరు మర్యాదగా మాతో పాటు వస్తే మంచిగా తీసుకొని వెళ్తాం, లేదంటే రోడ్డు మీద ఇక ఆడవాళ్ళని మగవాళ్ళని ఇంత పెద్ద స్కామ్ చేసిన మిమ్మల్ని ఏ రకంగా వదిలిపెట్టాలి అని చెప్పి పోలీసులు అయితే అనామికని అలాగే
ఇక మొత్తానికైతే సామంత్ని డబ్బులు లాక్కొని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి లోపల వేస్తారు. ఇక ఈ డబ్బు తీసుకొని రాజ్, కావ్య ఇక కంపెనీ వాళ్ళకి, బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసి అందరికీ సమానంగా ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఇవ్వాలో అంతంత డబ్బు ఇవ్వమని ఇక గవర్నమెంట్ దగ్గర చెప్తారు. ఇక మొత్తానికైతే కావ్య, రాజ్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత రుద్రాణి ఇక మెల్లగా నడుచుకుంటూ పైనుంచి కిందకి వస్తూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి అయితే వచ్చిన వెంటనే రుద్రానికి అసలు విషయం తెలీదు. కావ్యరాజ్ డబ్బుని గెలిచారని, అందరికీ పంచబెట్టాలని, ఇక అనామిక అరెస్ట్ సంగతి ఏమీ తెలీదు రుద్రానికి. ఇక ఇంట్లో అందరికీ కూడా విషయం తెలిసిపోతుంది. ఎందుకంటే ఇక కళ్యాణ్ ఫోన్లోనూ అందరిలోనూ షేర్ చేస్తూ మొత్తానికి దుగ్గిరాల కుటుంబం వరకు తెలిసిపోతుంది. రాహుల్ కూడా విషయం తెలిసిపోతుంది. భయంతో రాహుల్ ఇక ఆ ఇంటికే రాడు, బయటే ఉంటాడు. అమ్మో, ఈ టైంలో నేను ఇంటికి వెళ్తే నన్ను కూడా అరెస్ట్ చేయించి లోపలే ఇస్తాడు రాజ్. ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి వెళ్ళకూడదు, మమ్మీకి కాల్ చేస్తే ఎత్తట్లేదు అని చెప్పి అనుకునే లోపలే రాజ్ చాలా సీరియస్గా మెట్ల మీద నుంచి వస్తున్న రుద్రాణిని కిందకి వచ్చే వరకు వెయిట్ చేస్తాడు. కిందకి రాగానే చంప చెల్లుమని కొడతాడు. ఏమీ ఊహించలేని రుద్రాణి ఒక్కసారిగా రాజ్ కొట్టేసరికి దెబ్బకి బైర్లు కమ్మిపోతాయి కళ్ళు. ఏయ్ రాజ్, ఏంటి నన్ను కొడతావా? అత్తనైనా నా మీద చేయి చేసుకుంటావా అనగానే, నోరుమొయ్, చేయి చేసుకోవడం ఏంటి? వీలుంటే నిన్ను చంపేయాలనిపిస్తుంది. కానీ ఒకప్పుడు ఈ ఇంట్లో నువ్వు మా అత్తగా ఉన్నావు. నా నోరారా అత్త అని పిలిచాను. ఈ ఇంట్లో నాన్న, అమ్మ వాళ్ళు నిన్ను చేరదీశారు. తాతయ్య, నానమ్మ వాళ్ళు పెంచుకున్నారు. అలాంటి నిన్ను చెంపదెబ్బతో సరిపెడుతున్నందుకు చాలా సంతోషపడు. కానీ చెంపదెబ్బ కొట్టి నువ్వు చేసిన పనులకి ఇక్కడే ఉంచుతాననుకోవడం నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. అందుకే ఈ ఇంట్లో నుంచి నీకు స్థానం లేదని చెప్పాలనుకుంటున్నాను అనగానే, నేనేం పెద్ద తప్పు చేశాను రాజ్? నేనేం చేశాను? నన్ను కొట్టి ఇంట్లో నుంచి కొట్టేసేంత నేనేం చేశాను అనగానే ఇక వెంటనే ధాన్యలక్ష్మి, అపర్ణ, ఆగరా రాజ్, నువ్వు ఏం చేసావో, ఏ రకంగా ఎవరితో చేతులు కలిపావో అన్నీ స్వప్న మాకు చెప్పింది. స్వప్న, నువ్వు చూపించిన ఫోన్లో వీడియోని ఒకసారి ఆవిడ గారికి కూడా చూపించు అనగానే ఇక స్వప్న అయితే, ఏంటి, నన్ను మా అక్కని ఇద్దరిని కలిపి ఈ ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నం చేసిన నువ్వు ఎలా మాట్లాడుతున్నావో ఏంటో అన్నది తెలుసుకోవాలని నాకు కూడా ఉంటుంది కదా. ఉన్నంతలోనే ఎప్పుడు కూడా సరిపెట్టుకోవాల్సిన అవసరం ఉన్న టైంలోనే 20 లక్షల రూపాయలు శ్రీమంతం జరిపిస్తానని నాకు నువ్వు చాలా చాలా విధంగా మారిపోయినట్టు ప్రూవ్ చేయాలనుకున్నావు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, ఈమె ఏదో చేయబోతుంది, అందుకే నాకు శ్రీమంతం చేయాలనుకుంటుందని. అందుకే తెలివిగా నీ రూమ్లోని నా కెమెరా పెట్టాను. నువ్వు మాట్లాడిన ప్రతి మాట నా కెమెరాకి వచ్చేలా చూసుకున్నాను. మా చెల్లికి నన్ను ఇద్దరిని నువ్వు గొడవ పెట్టాలనుకున్న విషయం తెలుసుకున్నాను. ఈరోజు రాజ్, కావ్య మనందరి కోసం ఇక నిలబడి ఆస్తి కాపాడితే ఆ ఆస్తి విషయంలో నీకు చిల్లిగా కూడా రాదని తెలుసుకొని వెంటనే అనామికతో కలిసి ఈ ఆస్తి కొట్టేయడం కోసం నువ్వు, కావ్య అలాగే రాజ్ వెళ్ళిపోతున్నా ఇక డబ్బులు దొంగతనం చేయాలని దొంగలు పెట్టి దోపిడీ చేశావని ఈ అన్ని విషయాలు తెలుసుకున్నాను. తద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకున్న కావ్యరాజ్ కూడా అనామిక మీద అనుమానం వచ్చేలాగా ఆలోచన చేశారు. అసలు నువ్వు మనిషివేనా? ఇంట్లోనే ఉంటే ఇంట్లో వాళ్ళ దగ్గరే డబ్బు దొంగిలిచ్చి ఇంట్లో వాళ్ళ దగ్గర మంచిగా ఉండే మనస్తత్వం నీకు ఎక్కడుంది అనగానే దెయ్యాలకి వేదాలు వల్లించినట్టు స్వప్న ఈ మాటలన్నీ ఆవిడకి వర్తించవు. మర్యాదగా నువ్వు నీ తప్పు ఒప్పుకొని పోలీసులకి లొంగిపో, లేదంటే జీవితాంతం నువ్వు ఇక జైల్లోనే ఉంటావు అని చెప్పి అక్కడే ఉన్న అపర్ణ, ధాన్యలక్ష్మి అందరూ కూడా రుద్రాణిని ఇక బాగా తిడతారు. సుభాష్ అయితే, ఇంకా ఇలాంటి దాంతో మాటలేంటి, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయరా అనగానే, డాడీ ఆన్ ది వేలో ఉన్నారు, పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుకొని లాక్కొని వెళ్తారు అని చెప్పి అంటూ ఉంటాడు రాజ్. ఇక ఈ లోపలే ఇక ధాన్యలక్ష్మి చాలా బాధపడుతుంది. ఒక దుర్మార్గురాలు ఫ్రెండ్షిప్ చేస్తే ఎంత ఘోరంగా ఉంటుందో ఇప్పుడు అర్థమైంది. ఆస్తి విషయంలో అనామికతో చేయి కలిపి ఆస్తిని కొట్టేసి నువ్వు నీ కొడుకు హ్యాపీగా ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకున్నావు. కానీ నీలాంటి దుర్మార్గులకి ఫారెన్ కాదు కదా, కనీసం బయట తిరిగే హక్కు కూడా లేదు.
మీరు పోలీస్ స్టేషన్లోనే మగ్గిపోవాలి. నువ్వు నాకు చాలా చెడ్డ విషయాల్లో నాకు నేర్పేసి నా చెవులు కొరికేసి నా మనస్తత్వం మొత్తం మార్పు చేశావు. కానీ కావ్య ఈరోజు నా కళ్ళు తెరిపించింది. ఆస్తి కోసం తన ప్రాణాలైనా అర్పించడానికి ఇద్దరు పాల్పడ్డారు. మనందరినీ సంతోషపెట్టడానికి వాళ్ళు పస్తులుండి మనకు పెట్టారు. అలాంటి వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో అందరి ముందు ఆస్తి విషయంలో ఇంత పోరాటం చేస్తుంటే ఈ ఆస్తి మొత్తం మొక్కలు చేసి వాళ్ళు తీసుకునేదానికి వీలుగా వాళ్ళకి సహాయం చేస్తావా? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నిజానికి ఇంతకాలం నీతో పక్క నుండి నేను కూడా నీలాగే మాట్లాడినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను. నన్ను క్షమించాలి ఈ దుగ్గిరాల కుటుంబం మొత్తం కూడా అని చెప్పి దానిలక్ష్మి కూడా పూర్తిగా మారిపోతుంది. పోలీస్ జీబు రాగానే ఇక రుద్రాని భయపడిపోతూ ఇక పారిపోయే ప్రయత్నం చేయగానే ఇద్దరు ఆడ పోలీసులు అయితే రుద్రాని చెంపలను చెల్లుమనిపించి ఇక వాళ్ళతో తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఈ రకంగానే ఇంట్రెస్టింగ్గా సాగబోతుంది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.